Subscribe to Color Frames. సెలబ్రిటీలు తాము అనుకున్న రంగాల్లో ఒక వెలుగు వెలిగి మిడిల్ ఏజ్లో రాజకీయాల్లోకి రావాలని అనుకుంటారు. ఇప్పటికే సినీ స్టార్స్ ఎంతోమంది రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. ఈ మధ్య క్రికెటర్స్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. సచిన్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాడు. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఢిల్లీ నుంచి ఎంపీగా కొనసాగుతున్నాడు. ఇక తాజాగా మరో స్టార్ క్రికెటర్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైనట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ స్టార్ క్రికెటర్ మరెవ్వరో కాదు, టీమిండియా మాజీ లెజెండరీ ప్లేయర్ యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న లోక్సభ ఎన్నికల్లో యువీ అదృష్టం పరీక్షించుకోనున్నాడని బీజేపీ తరపున యువరాజ్ సింగ్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పంజాబ్లోని గురుదాస్పూర్ నుండి యువరాజ్ సింగ్కు బీజేపీ లోక్సభ ఎన్నికల టికెట్ ఇవ్వవచ్చని వివిధ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. దీంతో యువీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరుగుతుంది. ఇదే జరిగితే బీజేపీకి మైలేజ్ గెయిన్ అవుతుందంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్. మరి యువరాజ్ సింగ్ నిజంగా పొలిటికల్ రంగప్రవేశం చేస్తున్నాడా అంటే నో అనే చెప్పాలి. తాజాగా యువరాజ్ సింగ్ ఓ చిట్చాట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు. గురుదాస్పూర్ నుంచి నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నా స్థాయికి తగ్గట్టు ప్రజలకు సాయం చేయడమే నా లక్ష్యం. నా యువీ కెన్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపాడు. కాగా ప్రస్తుతం యువరాజ్ సింగ్ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ తన క్రికెట్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళాడు. 2007 T20 ప్రపంచ కప్లో ఒకే ఓవర్లో కొట్టిన 6 సిక్సర్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ ఇన్నింగ్స్లో యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే T20లో ఫాస్టెస్ట్ 50ని పూర్తి చేశాడు. క్రికెట్ చరిత్రలో ఇదో సంచలనం. 2011లో జరిగిన ప్రపంచ కప్ విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. క్యాన్సర్తో పోరాడుతూ దేశానికి కప్ అందించేందుకు యువీ రక్తం కక్కుకుంటూ అలుపెరగని పోరాటం చేశాడు. ఫలితంగా ధోని సారథ్యంలో యువీ గంభీర్ అద్భుత ప్రదర్శన ద్వారా టీమిండియా ఏళ్లనాటి కల నెరవేరింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.